తారీఖు నాడు ఎస్ఎల్బిసి టన్నల్తో సహా మిగతా నల్లగొండ ఎస్ఎల్బిసి టన్నలు డిండి లిఫ్ట్ ఇరిగేషన్తో పాటుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ఉదయ సముద్రం కావచ్చు, బునాదిగాని కాలువ కావచ్చు, ఇంకా సూర్యాపేట సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు కావచ్చు, అన్ని మొత్తం ఉమ్మడి నల్లగొండకు సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టుల పైన సమీక్ష చేయడానికి ఈ యొక్క పనులను త్వరితగిన పూర్తి చేయడానికి ఇరిగేషన్ శాఖ మంత్రి గారి యొక్క నాయకత్వంలో డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా నల్లగొండ జిల్లా మంత్రివర్యులు ఆర్ఎండ్బి మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మండలి చైర్మన్ పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, నల్లగొండ పార్లమెంటు సభ్యులు రఘువీర్ రెడ్డి గారు, అదేవిధంగా భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, నల్లగొండ ఉమ్మడి నల్లగొండకు సంబంధించినటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా ఇక్కడ స్థానిక ఉన్నటువంటి మా సోదరుడు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు, 2 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్లు, వీరందరూ కూడా ఇక్కడ రేపు 20వ తారీఖు నాడు 10 గంటలకు ఇక్కడ రావడం జరుగుతుంది. తద్వారా ఈ ప్రాంతానికి నల్లగొండ జిల్లాకు సాగునీరు అందించేటువంటి ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మేమందరం కూడా ఉన్నాం. ఆనాడు దీన్ని శంకుస్థాపన చేసి ఈ ప్రాజెక్ట్ని మొదలుపెట్టినాం. 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తిగా విస్మరించింది. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి అయిన వెంటనే నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి కాగానే మరి జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలని డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఈ జిల్లాలో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పూర్తి చేయాలనే ఆలోచనతోటి రేపు 20వ తారీఖు నాడు మరి ఇక్కడ సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. అందులో ఈ ప్రాజెక్టు సంబంధించిన అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. R&Rకి సంబంధించి కావచ్చు, ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన కావచ్చు, మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో మరి ఇక్కడ సమీక్షించుకొని వాటి అన్నిటిగా మరి సమస్యలను పరిష్కరించుకొని మరి త్వరితగిన ఈ 2 ప్రాజెక్టులతో పాటుగా నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా అంటే రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 6 లక్షల ఎకరాల చొప్పున 35 ఎకరాలకు అదనపు ఆయకట్టు నీరు అందించాలని గొప్ప లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. అందుకు మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాత్రి పగలు లేకుండా కష్టపడి పనిచేసి ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. మేమందరం కూడా స్థానిక శాసనసభ ఇక్కడ వంశీకృష్ణ గారు కావచ్చు, నేను కావచ్చు, మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తిగా మూలపడేసినటువంటి ప్రాజెక్టులన్నీ తిరిగి మళ్ళీ నల్లగొండ జిల్లాకు దాదాపుగా 7 లక్షలకు సాగునీరు అందించేటువంటి ఇలా ఎస్ఎల్బిసి టన్నల్ కావచ్చు, అదేవిధంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు,
గునాది గారి కాలువ కావచ్చు, ఉదయ సముద్రం కావచ్చు, ఇవన్నీ కూడా భవిష్యత్తులో 2-3 సంవత్సరాల్లో పూర్తి చేసుకొని నల్లగొండ జిల్లాకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించడానికి వారి రాత్రి పగలు అనకుండా కష్టపడి పనిచేసి ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నందుకు వారికి మేము మనస్ఫూర్తిగా అందరం కూడా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలుస్తున్నాం. అందుకు అధికారులు కూడా అందరూ సంసిద్ధత వ్యక్తం చేసి మరి వారు కూడా రాత్రి వరకు ఇటు రెవెన్యూ వాళ్ళు ల్యాండ్కి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, ఆర్ఎండ్ఆర్ సెంటర్ ఉన్న ఆర్ఎండ్ఆర్కి సంబంధించి జిల్లా కలెక్టర్ గారితో కోఆర్డినేట్ చేసుకొని ఇట్లా మా సిఈ గారు వారి అధికారులు మా ఇరిగేషన్ శాఖ అధికారులు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఇక్కడ పనిచేసేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. భవిష్యత్తులో నల్లగొండ జిల్లా రైతాంగం ప్రజల యొక్క కష్టాలు తీరబోతుంది ఈ ప్రాజెక్టుతో. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.